నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం సీతైపేట గ్రామంలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేద పండితులు విగ్రహ ప్రతిష్ఠన, కళ్యాణ మహోత్సవం వంటి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. राधे 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 गोविंदा वृंदावन चंद अनादिनादादि वंदे राधे गोविंदा गिरवरवाड़ा वेंकटरमण गोविंदा वेंकटेश्वरवाड़ा वेंकटरमण गोविंदा భక్తులందరికీ కూడా మనవి, స్వామివారి యొక్క దర్శనం అందరికీ ఉంటుంది. ఒకరి మీద ఒకరు పడకుండా ఒకవైపు నుంచి వచ్చి ఒకవైపు వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోండి. మీరందరూ ఇలా వస్తే ఇలా వెళ్ళిపోవచ్చు. ముందుగా చిన్నగా ఉన్నటువంటి అమ్మాయిలు దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అందరూ కూడా ఇక్కడ నుంచి ఒక సైడ్ ఇవ్వండి.
గ్యాప్ ఇస్తే కమిటీ సభ్యులు పనులు సాంబీరము బలి వెనుకకి రావాలా మీరు గోవిందా శ్రీనివాస వెంకటేశ అమ్మా దయచేసి తెరవాలి కూర్చోవాలి అయ్యా మీ ముందర వాళ్ళు కూర్చోవాలి అయ్యా ముందర కూర్చున్న వాళ్ళు కూర్చోవాలి ఎంత వాళ్ళు కట్టాలంటే వాళ్ళు అందరు లేచారు మీరు కూర్చుంటే వాళ్ళు ఇవ్వరు దయచేసి మీరు కూర్చోవాలి స్వాములు మీరు కూర్చోవాలి స్వాములు जय बोल अग्निपुरुष भगवान के वेंकटरमण गोविंद वेंकटरमण गोविंद तालम तालम
सूक्ष्मभूषित पाण्ड्य सरोरहमद्भुत सिद्धिधरम् चित्रमदन्निबधे हमरीचि विभेदितसम् శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా మా యొక్క గ్రామ యొక్క ఆలయ కమిటీ ప్రతినిధులుగా వారు చేసేటువంటి యొక్క చక్కగా వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క ప్రతి ఒక్క వారు సహాయ సహకారంతో మరియు సీతాపతి గ్రామం యువకుల యొక్క సహాయ సహకారంతో అంగరంగ వైభవంగా ఈ రోజున స్వామివారు మనము ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రతిష్టాపన మహోత్సవం గత 5 రోజుల నుంచి చక్కగా ఈ యొక్క స్వామివారి యొక్క సన్నిధిలోన ఈ యొక్క జలాదివాసము, పుష్పాదివాసము, ధాన్యాదివాసము, కొన్ని ఫలాదివాసము ఈ విధంగా అన్ని విధాలుగా క్రతువులు నిర్వర్తించుకొని శ్రీశైల్య పండితులు అయినటువంటి జ్ఞానేశ్వర శాస్త్రవేత్త మరియు టీటీడీ వేద పాఠశాల అనేటువంటి ఒక శ్రీరంగం హరీష్ ఆచార్యుల యొక్క మిత్ర బృందం చేత మరియు మా పక్క గ్రామస్తులైన కొండూరు సంజీవయ్య గారు మరియు న్యామంది శివయ్య గారి యొక్క సహాయ సహకారం కూడా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మరియు మా యొక్క ఈ ఆలయ కమిటీ కూడా చక్కగా అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి ఏ విధంగా తక్కువ లేకుండా అన్ని విధాలుగా వారు ఇచ్చేటువంటి సహకారానికి వారందరూ కృతజ్ఞతలు. మరియు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యొక్క శ్రీ శివాచార్య మణికంఠ స్వామివారి యొక్క మార్సి మల్లికార్జునటువంటి యొక్క స్వామివారు మణికంఠ స్వామివారు చేసి నిన్న స్వామివారికి అనేకమైనటువంటి ధనంతో వారి యొక్క హస్తముల చేత చక్కగా ఈ యొక్క అభిషేకం చేసి ఈ రోజున యంత్ర స్థాపన వారి హస్తము జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. మా సీతాపేట గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నటువంటి కోరిక ఈ రోజున నెరవేరినందుకు చాలా సంతోషపడుతూ జై శ్రీమన్నారాయణ. గ్రామ ప్రజలందరూ సమష్టి కృషితో మా గ్రామాల్లో 2 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ను అందరు శాయశక్తుల ప్రతి ఇంటింటికి రూపాయి జమ చేసుకుంటూ మా వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం జరిగింది. ఇట్టి నిర్మాణం ఈరోజు గత వారం రోజుల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. మా గ్రామ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో గత వారం రోజుల నుంచి కంటిన్యూ మన వెంకటేశ్వర సన్నిధిలో ఉంటూ ఈ టెంపుల్ను అందరూ సహకారంతో అభివృద్ధి చేసుకొని అందరూ భక్తి శ్రద్ధలతో సేవలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు మన వేద పండితులు కానీ మన టీటీడీ పండితులు మన కాశీ పండితులు పీఠాధిపతి వచ్చారు మరియు మన టీటీడీ వాళ్ళు పండితులు వచ్చారు. మా గ్రామానికి మా గ్రామ ప్రజలందరూ సమాజ కృషితో ఈ మా టెంపుల్ నిర్మించుకున్నారు. ఈరోజు వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మా గ్రామం కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసినారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ మరియు మా టెంపుల్కి వచ్చిన పండితులకు
అందరికీ పాదాభివందనం తెలుపుతూ మరి ఈ స్వామి వాళ్ళు ఇప్పుడు అయితే మా మాలేసుకున్న స్వామికి కూడా ఈ టెంపుల్ కోసం శాయశక్తులు కృషి చేశారు. మరి ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలందరూ ఈ వారం రోజుల నుంచి 11 రోజుల నుంచి ఖచ్చితంగా అందరూ నిద్ర లేకుండా అందరూ ఈ టెంపుల్ని ఖచ్చితంగా మనం అందరం కలిసి బాగు చేసుకుందాం, మంచి ప్రారంభోత్సవం చేసుకుందాం అనే ఉద్దేశంతో అందరూ శాయశక్తుల కృషితో నిర్మించుకొని అందరూ మంచి ప్రేమ అందుకొని మన విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తున్నారు. గ్రామ ప్రజలందరికీ మరియు ఆలయ కమిటీకి, గ్రామాభివృద్ధి కమిటీకి అందరికీ మన వెంకటేశ్వర స్వామి భక్తులు అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. ఇంత మంచి ప్రారంభం చేసి మా అందరికీ అంటే ఈ మన ఆలయ కమిటీ వారికి భగవద్గీత తెలిసి తీసుకొని మంచి అది చేశారు కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి గుడి ఆలయం ప్రతిష్ట వైభవంగా సాగింది. అంత మంచిగా జరిగింది. వచ్చిన భక్తులందరికీ సౌకర్యాలు చేసినాము, అన్నీ మంచిగా జరిగినాయి. అన్నసత్రాలు అన్నీ జరిగినాయి. సంతోషంగా సీతాయిపేట గుడి మంచిగా అన్ని పూజలు మంచిగా జరిగినాయి.